మోకాలు చీప్నెస్ కూర్చోవాలి. ఓకే, అదొక ఎక్సర్సైజ్ కింద పనిచేసి రైట్. 2 బట్టలు దిగేవారు, అదొక ఎక్సర్సైజ్ కింద పనిచేసి. 3 ముగ్గు పెట్టి ఒంగుని ముగ్గు పెట్టేవారు, ఇప్పుడు అంతా కూర్చుని పెడుతున్నారు. సో ఇదంతా జనరేట్, దీనికి దానికి ఎందుకు సంబంధించిన ఏదో ఒక పని నిశ్చయంగా మన బాడీని ఉద్దేశం చేస్తే, బాడీని కదపగలిగితే మనలో అనేది పవర్ని జనరేట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా పవర్ అనేది, స్టామినా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి. చాలామంది అసలు బట్టలు వేస్తారు, వాషింగ్ మిషన్ ఆడేస్తారు, స్విచ్ చేస్తారు. ఇంక మీరేం ఎక్సర్సైజ్ చేస్తారు చెప్పండి, ఇంకేం ఎక్సర్సైజ్ చేస్తారు? 2 ముగ్గు, చాలామంది ముగ్గు అయిపోతుందో లేకపోతే ముగ్గు పెట్టలేక స్టిక్ రోడ్ అండి చేస్తారు అంతే. కానీ నెలకో లేకపోతే 2 నెలలకు పెయింట్ వేసేస్తున్నారు. నార్మల్గా ఇదివరకు అయితే ప్రతి డైలీ కొద్దిగా సాయంత్రం పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్ తగ్గట్టు పాటు ఫిజికల్గా ఇవన్నీ రావడం కోసమే, ఫిజికల్గా ఏం కాదు. మన పని మనం చేసుకుంటా పోతుంటే ఏమీ రావు. ఆల్టర్నేటివ్గా కేవలం ఏంటంటే సపోజ్ ఫర్ ఇక నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే ఇప్పుడు బాడీ ఫిట్నెస్ కోసం జిమ్లు అని, ఇలాంటి యోగాస్ అని, గ్రౌండ్కి వెళ్ళి స్పెషల్గా డబ్బులు ఇచ్చి స్పోర్ట్స్ ఇట్లా ఆడాలి, ఈ ఆడాలి, కోర్టుకి వెళ్ళి పిల్లలకి స్కైటింగ్ నేర్పించడాలు ఇవన్నీ చేస్తారు, బాడీని దృఢపరచడం. అలాగే మెంటల్గా స్ట్రాంగ్గా మన మైండ్ సెట్ చేయాలంటే మీరే చెప్పాలి పిల్లలు. మీ పిల్లలకి స్ట్రాంగ్గా మంచి ఎవినెస్ క్లాసులు చెప్పాలి. క్లాస్ అంటే క్లాస్ ఏం కదా, ఫ్రీగా మీరు ఎట్లా అయితే కొంచెం మీరు చేసి మాట్లాడతారో అట్లా. ఒకటి ఇక్కడ మేము బొమ్మలు గీసాము. 1 అంటే 1 ఉంటుంది, 2 అంటే 2 ఉంటాయి, 3 అంటే 1 2 3 3 అంకెలు ఉంటాయి, 4 అంటే మేధాశక్తిని బట్టి ఈ అంకెలు బట్టి నెంబర్స్ వాళ్ళకి క్యాల్కులేట్ అవుతుందని ఇలా చేసుకున్నాము. 5 1 2 3 4 5 ఏమో వరుస క్రమం. తర్వాత రంగులు జతపరచడం అంటే మనం ఆల్రెడీ PP1 PP2లో కూడా మనకి బుక్స్లో ఇస్తున్నారు, చేయిస్తున్నారు, ఏ ఇస్తున్నారు, బి బాల్ అలా ఇస్తుంటే వాళ్ళు చేయమంటుంటే దీనికి చేస్తున్నారు. ఆ విధంగానే జతపరుస్తున్నాం మేము కూడా. ఇక్కడ మాకు దొరికిన దాన్ని బట్టి మేము ఎల్లో బ్లూ పింక్ నేను పిల్లలకి చెప్పండి. ఈరోజు ఏమో నిన్న కూర్చోండి, కూర్చోండి పిల్లలు ఈ రోజు అంతా డెమోనేరా. మీరే చెప్పాలి, మీరు అంతా చెయ్యాలి, పిల్లల చేత చేయించాలి. మీరు ఎల్లుండి తెలియాలి కూడా వస్తాయి. నిన్న కూడా చార్ట్స్ రాసి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ రోజు డెమో. అరే మనం అంకిలు నేర్చుకుంటున్నాం కదా రోజుని. అవును టీచర్, మీకు వచ్చినాయా నెంబర్స్? ఏమేమి అంకిలు వచ్చినాయి చెప్పండి. చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 నోట్తో చెప్పేస్తుంది కానీ మరి ఇలా చెప్పడం వచ్చా మీకు? చెప్పండి. ఎన్ని పెడుతుంది? ఎన్ని ఉన్నాయి? ఫ్లవర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఏమున్నాయి? బటర్ఫ్లై తెలుసా మీకు? ఏం చేస్తుంది బటర్ఫ్లై? ఎగురుతుంది. ఇక్కడ ఏమున్నాయి మనకి? 1 2 3. ఓకే, ఇవేంటివి? మ్యాంగో అంటే మీకు అందరికి ఇష్టమేనా? తింటారా మీరు? ఎప్పుడు తిన్నారు? నిన్న రాదురా. ఇది వేసవికాలంలో వస్తాయి మనకి. మే నెలలోని కలర్లు ఇస్తారు కదా, అప్పుడు వస్తాయి. ఇవి ఎన్ని లెక్కెట్టండి. 1 2 3 4 ఉన్నాయా? గుంపులో వారు నృత్యాలు నిర్వహిస్తున్నారు.
వారు చేసినటువంటి కృత్యాలని ఒకటి ఒకటిగా వివరిస్తున్నారు. సూపర్వైజర్స్ అందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. కూర్చోండి. రూమ్ 2 వారికి ఇప్పుడు మెడిటేషన్ గురించి చెప్తున్నారు. మీరు అలా గురించి కాదు కదా. వాట్ ఈస్ యోగా? యోగా వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మనం జస్ట్ సింపుల్గా చిన్న దాంట్లో మనం చెప్పుకోవచ్చు. ఇదంతా చెప్పుకోవాలంటే ఒక 5-6 months వరకు మనం సబ్జెక్ట్ నేర్చుకుంటా ఉంటే కానీ అంటే ప్రతిదీ కూడా పార్ట్ వైజ్గా సిలబస్ ఒక చిన్న టిప్ మాస్టర్, యోగా రిమూవ్స్ రోగాస్. చాలా వరకు రోగాలను ఏం చేస్తాం అంతే. రైట్. నిత్య జీవితంలో మనం జస్ట్ కనీసం ఒక 30 minutes అయినా యోగా ఎలా చేయగలం. మనకి ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే, ఫిజికల్ ఫిట్నెస్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం? ఒక ఆసనాల రూపంగా చేస్తాం. ఒక ఆసనాలు అంటే సపోజ్ నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ఆసనాస్ ఉన్నది యోగా. అంటే మీరు ఎలా కూర్చున్నా ఇది ఒక ఆసన, కూర్చున్న ఒక ఆసన, జస్ట్ మూవ్ ఇట్లా చేసి అదొక ఆసన. అంటే మనం ఏదో ఒక ప్రక్రియ ఒక పని చేస్తుంటే అదొక ఆసన కింద వస్తుంది. కాకపోతే శరీరాన్ని దృఢపరచుకోవడానికి యోగా ఆసన ఫిజికల్గా మనం చేయొచ్చు. మరి మెంటల్గా చేయాలంటే ఏం చేయాలి? మెడిటేషన్ అంటారు, దాన్ని చేయాలి. సో యోగాలో చాలా టైప్స్ ఆఫ్ ముద్రాస్ ఉన్నాయి. అంటే పవర్ జనరేట్ చేసుకోవడానికి ముద్రాస్. ఈ ప్రాణాయామాస్ చేయడం వల్ల ఏంటంటే బాడీలో ఉన్న మనకి ఏ అవయవానికి ఎంత స్ట్రాంగ్ ఇవ్వాలో చేయవచ్చు. ఈ ప్రాణాయామాస్ 5 types ఆఫ్ 1 type ఆఫ్ అనులోమ్ విలోమ్. ఏంటమ్మా? అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. ఈ అనులోమ్ విలోమ్ ప్రాణాయామం ఎలా చేయాలి అంటే ఓకే, రేజ్ నేను చేస్తాను, మీరు చేయండి. ఓకేనమ్మా? కంఫర్టబుల్ కూర్చుని కుర్చీలో కూర్చొని చేయొచ్చు కానీ ఓకేనా? ఓకే, రేజ్ యువర్ రైట్ హ్యాండ్. మీ కుడి చెయ్యి పైకి లేపి మిడిల్ 3 fingers క్లోజ్. ఈ 3 fingers ని, ఈ 3 వేళ్ళని మూసి inhale, exhale, inhale, exhale. ఓకే, బ్రీత్ కంఫర్ట్ తీసుకోండి అమ్మా. కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, ప్రాబ్లం ఉండదు. తర్వాత ఈ స్పైన్ స్ట్రైట్ ఉండదు. అమ్మా మీ యాక్చువల్లీ స్పైన్ స్ట్రైట్ అవ్వడం నేను చెప్తాను. ఈ స్పైన్ స్ట్రైట్ చేయడం వల్ల బాడీలో ఉన్న 7 చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. 7 చక్రాస్ యాక్టివేట్, అది ఒక చక్ర ఒక్కొక్క కలర్లో ఉంటుంది. అంటే ఇదంతా మీ బాడీ లోపల జరిగే క్రియ, బయటికి కనిపించదు. ఈ బాడీ స్పైన్ స్ట్రైట్గా ఉండడం వల్ల 7 చక్రాస్ పైకి వరకు యాక్టివేట్ అవుతాయి. ఈ 7 చక్రాస్ యాక్టివేట్ అవడం వల్ల బాడీలో ఉన్న మొత్తం అన్ని మూవ్మెంట్స్ కూడా మీ ఆధీనంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఓకేనా? ఈ స్పైన్ స్ట్రైట్గా ఉండడం కంపల్సరీ చేసేటప్పుడు. రెండు, మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దీని మీద పెట్టాలి. ఓకే, ఈ అనులోమ ప్రాణాయామం మన ఉపయోగం ఏంటంటే
మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. చాలా మందికి బ్రీత్ సమస్యలు ఉంటాయి. ఊపిరి పీల్చుకోవడం, స్లోగా ఉండడం. అంటే మ్యాక్సిమం మనం దీన్ని పర్సన్ ఉన్నాం కదా, ఊపిరి నాట్లు అని చెప్పేసి ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది ఉంటుంది కదా. ఊపిరి వ్యవస్థ పంపింగ్ క్యూర్ అవుతుంది అన్నమాట. ఈ వ్యవస్థ అనేది క్యూర్ అవుతుంది. రెండు కపాలభాతి ప్రాణాయామం. అది తెలుసు, పంపింగ్ కదా హాస్టల్దే. ఒకవైపు అండి, ఎడం వైపు తీసి కుడి వైపు వదలడమే. చంద్రనాడు ఒకటి సూర్యుడు చేయకూడదండి, రివర్సల్. కుడి వైపు నుంచి చేయకూడదు. చల్లగా వెళ్తుందండి గాలి, ఇటు తీసుకుని ఇటు వదలడం వరకు, కుడివైపు తీసుకోకూడదు. ఓకే, మనం